స్టూడెంట్స్ ఖాతాలోనే ఈ స్కాలర్షిప్ పడేది, ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు పడేటువంటి అంశానికి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? నాకంటున్నారా మేడం? మీకే అశోక్ సార్, మీకే, మిమ్మల్ని అడుగుతున్నా. హెచ్ఎం టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారములు, ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారములు. మరి అదే విధంగా మేడే శుభాకాంక్షలు అందరికీ. నమస్తే సార్. ఈరోజు ఏదైతే గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ కోసము ఇన్ని రోజులు ఇవన్నీ తతంగాలు పెట్టి ఈ రోజు మళ్ళీ కొత్త జీవో తీసుకొచ్చి జీవో నంబర్ 7 అని దీన్ని ఇది చేయడం, మరి సరే ఇంతకు ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఎట్లా ఇస్తారు, దానికి డేట్స్ ఏమన్నా ఉన్నాయా, మరి ఏ విధంగా ఇస్తారు అనేది దానికి కూడా ఒక ప్లానింగ్ చేయాలి. వాస్తవంగా సరే విద్యార్థుల ఖాతాలలో ఈ ఫీజు రియంబర్స్ ఇవ్వడం అనేది ఒక నిర్ణయం, మంచి నిర్ణయం అనుకుందాం. దానికి ఖచ్చితంగా ఏ డేట్ కి ఇస్తారు, ఆ డేట్ వేసినప్పుడు విద్యార్థులకు అది లాభమే. అంటే స్టూడెంట్స్ అడ్మిషన్ తీసుకోగానే ఒక 15 days లో కానివ్వండి, లేకుంటే స్టూడెంట్ ఇమీడియట్ గా అందులో అప్లికేషన్ వేయంగానే వీళ్ళది ఈ స్టూడెంట్స్ వచ్చిందని కాలేజ్ వాళ్ళు అక్కడ ఇవ్వగానే అప్పుడు ఇస్తారా అంటే, కాలేజ్ స్టూడెంట్స్ కట్టిన తర్వాత స్టూడెంట్స్ చాలా అలా స్తోమత ఉండదు అంత కట్టేది. కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ అనేది రాజశేఖర రెడ్డి గారు అప్పుడు చేశారు. దాన్ని వాస్తవంగా నీరుగార్చింది కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పుడు కూడా అంటే అప్పటి నుంచే దీనికి ఒక విధంగా కేసీఆర్ గారు దీన్ని ఎట్లా నీరుగార్చాలని స్లోగా చేశారు. దాన్ని పూర్తిగా రేవంత్ రెడ్డి గారు చేసేస్తున్నారు. మేము ఒకటి డిమాండ్ చేస్తున్నాం, మీరు ఈ ఫీజు రియంబర్స్మెంట్ కోసం జీవో నంబర్ 7 తెచ్చారు కదా, అంటే మీరు అమౌంట్ ఎప్పుడు ఇస్తారు, ఏ డేట్ కి ఇస్తారు, ఎప్పుడు అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఎన్ని రోజులకి ఇస్తారు. అంటే పేద ప్రజలు ఏదైతే పల్లెటూర్లలో ఉంటారో చాలా మంది పేద పిల్లలు ఎవరు కూడా మొత్తం కట్టి ఇది చేసే దాంట్లో ఉండరు. కాబట్టి వాళ్ళు ఒక ఏదో ఇన్స్టాల్మెంట్ కట్టిన తర్వాత చిన్నగా ఆ ఫీజు రియంబర్స్మెంట్ ఇమీడియట్ గా ఆ పిల్లల అకౌంట్ లో వస్తే ఆ అమౌంట్ తోటి వాళ్ళు కట్టేసి ఇచ్చేస్తారు. ఈ విధానం కరెక్ట్. కానీ మీరు ఏదో మేము స్టూడెంట్స్ కి ఇస్తామని చూడండి, సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోదీ గారు ఏ ఫీజు ఉన్నా కానీ ఏది ఉన్నా అకౌంట్ ద్వారానే వస్తుంది. ఏదైతే మన ప్రభుత్వం ఉన్నదో ఈ రైతు భరోసా అని పేరు పెట్టి రైతు బంధును రైతు భరోసా చేసి ఇట్లనే వారి ఖాతాలలో ఎప్పుడు వస్తున్నాయండి, అసలు అమౌంటే వస్తలేదు, ఎవరికి ఇవ్వలేదు. ఈ సంవత్సరం అయితే ఎవరికి రాలేదు, ఒక 2 acres వరకు వచ్చింది అందరికి. అంటే వీరు ఒక్కొక్క రకమైన యాప్స్. అశోక్ సార్, ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ గురించి వచ్చినట్టయితే అడ్మిషన్ టైంలో ఫీజు అడగొద్దు, స్టూడెంట్స్ కు పడుతుంది, సో అది తీసుకోవాలి అన్నట్టుగా ముఖ్యంగా ఎస్సీ సంక్షేమ శాఖకు సంబంధించి ఏదో ఉత్తర్వులు ఉన్నట్టున్నాయి. అంటే అఫ్ కోర్స్ హైకోర్టు ఈ నిబంధన కూడా నిలిపివేసింది, కోర్టు ఇది కూడా మాట్లాడుతుంటే కొంచెం ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏ డేట్ కి ఇస్తారు మీరు? అంటే ఫస్ట్ మనకు అడ్మిషన్స్ ఇప్పుడు జూన్ అవుతాయి అనుకోండి, జూన్ లో అవుతాయి అనుకోండి, అంటే జూన్ లో అయితే జూలైలో ఇస్తారా? దానికి ఒక కరెక్ట్ గా డేట్ నిబంధన ఉంటేనే కాలేజ్ వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోకుండా వారు కూడా వారికి వాయిదా వేసి మేము ఈ టైంలో మీకు డబ్బులు ఇచ్చేస్తామని ఇస్తారు. అంటే వట్టిగా జీవో ఇచ్చేసి దీన్ని మేము చేతులు దులుపుకున్నామంటే ఇది కాదు. అంటే దానికి పర్మనెంట్ గా ఒక సొల్యూషన్ ఉండాలా. పేద విద్యార్థులు చదువుకోవాలా, ఈ రాష్ట్రంలో అందరూ చదువుకోవాలి. కాబట్టి ఏమి లేదు, గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ ను పూర్తిగా క్లోజ్ చేయాలనే ఉద్దేశంలో ఉన్నది ప్రభుత్వం, మాకు అనిపిస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ అనే కాన్సెప్టే కాంగ్రెస్ హయాం నుండి స్టార్ట్ అయింది. కూడా ఆన్లైన్ అడగొద్దు, మీరు తప్పుడు సమాధానం చేస్తున్నాం మేము. అశోక్ సార్, కాంగ్రెస్ హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ స్టార్ట్ అయింది, అట్లా కంటిన్యూస్గా వస్తోంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు బీఆర్ఎస్ హయాం స్టార్ట్ అయ్యేటప్పటికి కూడా కొన్ని బకాయిలు ఉంటే వాళ్ళు ఇచ్చారు, అండ్ వాళ్ళు వెళ్ళేటప్పుడు కొద్దిగా బకాయిలు ఉన్నాయి, అండ్ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక బకాయిలు ఉన్నాయి. బకాయిలు అనేది ప్రభుత్వానికి అవి కంటిన్యూస్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ పైన అంటే ఇవ్వద్దు అని అనుకుంటే ఈవెన్ స్టూడెంట్ ఖాతాలో కూడా వేస్తామని చెప్పారు కదా. అంటే వేస్తాము అంటే ఇప్పుడు కాలేజ్ యాజమాన్యము యూనియన్ పెట్టి అంటే మేము ఫీజు రియంబర్స్మెంట్ మీరు స్టూడెంట్స్ కి ఇస్తారు, వీళ్ళ దగ్గర డబ్బులు అడగద్దు అంటారు. మరి కాలేజ్ వాళ్ళకి లేక అడ్మిషన్ ఎట్లా ఇస్తారు నాకు చెప్పండి. అంటే దానికి ఒక స్పష్టమైన విధానం ఉండాలి కదా. మేము ఈ టైం ఇస్తాము,
దీంట్లో ఇస్తాము అంటే ఏ విధమైన విధానం లేకుండా ఏ విధంగా చేస్తారు మీరు? స్టూడెంట్స్ చదువుకోరు, నేను చెప్తున్నానండి, వారు అడ్మిషన్స్ ఇయ్యరు కాలేజీలో వీళ్ళకు. ఉమ్, కాబట్టి వీరు నిజంగా ఏ స్కీమ్ చేసినా ఏ పని చేసినా గానీ రాష్ట్రం బాగు కోసం, ప్రజల బాగు కోసము, ఎవరైతే పిల్లలు చదువుకుంటున్నారో వారు చదువుకోవాలనే ఉద్దేశంతో చేయండి. కానీ ఏదో మేము చేతులు దులుపుకున్నామో మేము ఇది చేసినామంటే అది కరెక్ట్ పద్ధతి కాదు. నరేంద్ర మోదీ గారు దేశంలో కేంద్రంలో ఏ విధంగా అయితే ఒక స్కీమ్ తెచ్చినప్పుడు దాన్ని ఆన్లైన్ లో కరెక్ట్ టైం టు టైం ఇస్తున్నారు, ఆ విధంగా ఇవ్వండి. మీరు ఒక సార్ టైం ఇప్పుడు అశోక్ సార్ ఆహా, అంటే ఇప్పుడు డిమాండ్ ఏంటి అంటే విద్యార్థుల ఖాతాల్లో వెయ్యాలి, కానీ అది పర్టికులర్ టైం అనేది అది క్లారిటీతో ఉండాలి అనేది మీ డిమాండ్. అంటే వెయ్యడాన్ని తప్పు పట్టట్లేదు, కాలేజ్లకు కాకుండా విద్యార్థుల ఖాతాలలో అమౌంట్ వేయడం అనేది స్వాగతించవలసిన మనము ఇది విషయమే. ఉమ్, కానీ ఏ టైంకి ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, Okay. దానికి ఖచ్చితమైన టైం అనేది ఉండాలి. ఓకే. ఇప్పుడు